నాకు వచ్చే కాలం లేదు. 9:16 చదువు. సువార్త నేను సువార్తను ప్రకటించుచున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నాకు అతిశయ కారణం లేదు. నాకు అతిశయ కారణము లేదు. లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు శ్రమ. నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రేమ తండ్రి, ఈ మాటలు మా వెనుకటిలో దేవునికరంగా చేయండి. కొంత సమయం ధ్యానిస్తే ప్రార్థిస్తుండగా ఈ పరిచయాలన్నిటి కొరకై ద్వారం తెరిచి సహాయపడండి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ప్రభావ. సేవకి సువార్తకి ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు తెలంగాణలో, నార్త్ ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితులే. క్రైస్తవుల మీద, సేవకుల మీద, మందిరాల మీద, సువార్త మీద, బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద దాడి చేస్తూ, భౌతికమైన దాడి చేస్తూ, ఇలాగ నీ నామాన్ని ఎంతగానో అవమానపరిచి, పరిచయను ఆటంకపరిచి, ఇబ్బందులు కలిగిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభా సువార్త ఎలా ప్రకటించాలి, ఎలా నీ చిత్తాన్ని మేము లోబడి సేవ చేయడం, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆయత్తపరచండి. నీ సంకల్పం, నీ చిత్తం నెరవేరటానికి సహాయం చేయమని ప్రభు చూపించమని, అంతవరకు మీ తోడు కాపుదల భద్రతించమని, పరిచయం దీవించమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, సువార్త అనేది ఈ దేవుడు సంఘానికి అప్పగించిన, ముందు వ్యక్తిగతంగా అప్పగించాడు. మొదటిది చూడండి, ఎవరెవరికి అప్పగించాడు, ఎవరెవరు చేశారు, ఎలాంటి పరిస్థితులు, విపత్తులు ఎదుర్కొంటూ సువార్త చేయాలా అనేది దేవుడు మనకు నియమించినటువంటి నియమాన్ని మనం పరిశీలిస్తాం. మొదటి తిమోతి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తలుడైన పేతురు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయాలంట. ఏం చేయాలి? ప్రచురించడం అంటే అర్థం ఏంటి? ప్రచారం చేయటం లేక ప్రకటించటం. ఆయన గుణము అతిశయములను గురించి చెప్పాలంట. ఆయన గుణాతిశయములను గురించి మనం ప్రకటించాలి. అది ఎవరికి బాధ్యత ఇవ్వబడిందంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన బాధ్యత. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన బాధ్యత. కాబట్టి రెండవది ఏంటి అంటే, రెండవ బాధ్యత ఎవరికి అప్పగించాడు అంటే, అపోస్తల కార్యం 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఇప్పుడు మీరు అంటే ఎవరు? ఇక్కడ అపోస్తలకు ఇవ్వబడిన బాధ్యత. అపోస్తలకి ఇవ్వబడింది ఏమని? సర్వ సృష్టికి వెళ్ళి మీరేం చేయాలా? సువార్తను ప్రకటించాలా. సర్వ సృష్టికి వెళ్ళి మీరేం చేయాలా? సువార్తను ప్రకటించాలి. ఇది అపోస్తలకు ఇవ్వబడిన బాధ్యత.
మరి సంఘానికి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? 4వ అధ్యాయం అపోస్తల కార్యం 19వ వచనం 20వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినటం వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏది న్యాయమో మీరే చెప్పుడి. ఎందుకు ఈ మాట అన్నారంటే వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. 18 నుంచి చదువుతారా? అప్పుడు వారిని వినిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు. అది అంటే ఇక్కడ మీరు ప్రచారం చేయడానికి వీలు లేదు. ఈ ఏరియాలో మీరు చెప్పొద్దు, ఈ ఊరిలో చెప్పొద్దు, అసలు మా ఊరికి రావద్దు, మా వైపు మీరు చెప్పొద్దు. కాబట్టి ఇది సంఘమునకు ఇవ్వబడిన బాధ్యత. మరి ఇప్పుడు యేసుక్రీస్తు చేశాడా లేదా? మనకేమర్థమవుతుందంటే వ్యక్తిగతంగా సువార్త చేయాలన్నాడు. రెండోది అపోస్తలకు సువార్త చేయమని చెప్పాడు. మూడోది సంఘానికి సువార్త చేయమని చెప్పాడు. మరి యేసుక్రీస్తున్న దినాల్లో ఏం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. కాబట్టి ఆ సువార్తను యేసుక్రీస్తే ప్రకటించాడు. ఆ సువార్తను అపోస్తలు ప్రకటించారు. ఆ సువార్తను సంఘము ప్రకటించింది. ఆ సువార్తను వ్యక్తిగతంగా కూడా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అదే మాట పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక్కరు చేస్తే సరిపోతుందా, అందరు చేయాలా అనేది మనకి చాలా మందికి ఉన్న డౌట్. చచ్చిపోతే సరిపోదా? ప్రార్థన చేస్తే సరిపోదా? అంత రిస్క్ తీసుకొని ప్రాణాలకు తెగించి తూలనాడి దూషించబడి గేలి చేయబడి అవసరమే? కాబట్టి శవవార్త తీసుకొని మా కొంపలంటే తిరుగుతారు, మా వీధులంటే తిరుగుతారు. 2 మేకులు 3 మేకులు పీక్కోలేపడి 2 చెట్ల మీద వేలాడదీయబడి మాకెందుకండి బాబు మీరు చెప్పేది అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. మనం ఏం చేయాలా? ప్రకటించాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి మీద మోపబడిన అతి ప్రాముఖ్యమైన పని. అలాగని భార్య, పిల్లలు, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, చదువు చేసుకోవద్దని కాదు. అది చేస్తూ దీనికి 1 గంట 2 గంటలో మనం కేటాయించవలసిన విధానం. కొంచెం ముందుకెళ్ళి చూద్దామా? దేవుడి వాక్యాన్ని పరిశీలన చేస్తే చాలా డీప్ సబ్జెక్ట్, కానీ మనం 9 గంటలు ఉంటే బాగుండేది, వీలు అవ్వలేదు. సరే, కొంచెం మనం పరిశీలన చేస్తాం, ఎందుకంటే మళ్ళీ రేపు మధ్యాహ్నం నేను వెళ్ళిపోయేది కూడా ఉంది కాబట్టి. పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఇంతగా సువార్త అంటే ఏంటి? ప్రకటించాల్సింది ఏంటంటే సువార్తను ప్రకటించాలి. అసలు సువార్త అంటే ఏంటిది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. సువార్త ప్రకటించమన్నాడు. అసలు సువార్త అంటే ఏంటిది? ఇప్పుడు అది కూడా తెలియాలి కదా మనకి. 3వ వచనం, లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం. అంటే సువార్త అంటే ఇప్పుడు నిర్వచనం ఏంటిది? సువార్త అనగా అర్థం ఏంటిది? యేసుక్రీస్తు తనను గురించి లేఖనం ఏం చెప్పిందో లేఖన ప్రకారంగా జన్మించాలా. ఎలా జన్మించాలా? లేఖన ప్రకారం జన్మించాలా. లేఖనం ఏం చెప్పింది? కన్యక కుమారుని కానీ గర్భం ధరించి కుమారుని కంటది. ఇది లేఖనమే కదా? యోహాను యెషయా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం 14వ వచనం. యోహాను సువార్త యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అది లేఖనం. కాబట్టి
ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు. కాబట్టి లేఖన ప్రకారంగా పుట్టాడు ఆయన. ఎలా పుట్టాడు? లేఖన ప్రకారంగా పుట్టాడు. మత్తయి సువార్త 1:21 చూస్తే భార్య భర్త కలయిక వల్ల పుట్టలేదు. ఎలా పుట్టాడు? ఇప్పుడు ఆయన లేఖనముల ప్రకారం పుట్టాడు. ఆయన లేఖన ప్రకారంగా మన పాపముల కొరకై మృతి పొందాడు. మూడవది ఏంటి? లేఖన ప్రకారంగా ఆయన పునరుత్థానుడై లేచాడు. అది అంటే ఆయనను గురించి చెప్పడమే సువార్త. ఇంక వేరే వార్త అవసరం లేదు. అంటే ఆయన లేఖన ప్రకారంగా జన్మించాడు, లేఖన ప్రకారంగా పాపముల కొరకై మరణించాడు, లేఖన ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారంగా మృత్యుంజుడై లేచాడు. ఈ 4 విషయాలు చెప్పడమే సువార్త. ఇంకేమేమో చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు లేఖన ప్రకారం నీ నా పాపముల కొరకే జన్మించాడు. యేసుక్రీస్తుని నా పాపముల కొరకే చెడు రక్తపట్టు దారపోసే చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు మృత్యుంజుడై 3వ దినము లేపబడ్డాడు. ఇలాంటి సృష్టికర్త దేవుడు, నీ రక్షకుడు, విమోచకుడు మరి ఎవరు లేదు. కాబట్టి నువ్వు కూడా మరణంలో అగ్ని కూడా తప్పించుకోవాలంటే ఈ యేసుని మీరు అంగీకరిస్తే చనిపోతుంది. ఇదే సువార్త. ఇంక వేరే ఏమేమో మీరు అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సువార్త అంటే నిర్వచనం ఇది. మరి ఇప్పుడు ఈ సువార్త దేవుడు చెప్పమన్నాడు, బాధ్యత అప్పగించాడు. ఎలా చేయాలా దాన్ని, ఏ పద్ధతిలో చేయాలా, ఏ విధానంలో చేయాలా, అది చాలామందికి తెలియని విధానం. చూడండి, ద్వితీయోపదేశకాండం 12:21 చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సేవకులకు ఇచ్చే ట్రైనింగ్ ఇది. ఈ వర్తమానం సేవకులకు చెప్పాల్సిన వర్తమానం. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 12:21 నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము. ఏం ప్రకటించాలంట? తన నామం. నామం అంటే ఇప్పుడు ఏంటిది? యేసుక్రీస్తు అని అర్థం. తన నామమును మాత్రమే మనం ప్రకటించాలి. ఇంకేదో ప్రకటించాల్సిన అవసరం లేదు. తన నామమును ప్రకటించాలా. కాబట్టి ఎందుకు ప్రకటించాలా అంటే చూడండి, యూదా పత్రిక 23 ఎందుకు ఆ నామాన్ని ప్రకటించాలి? ప్రకటన గ్రంథం ముందుంటుంది. యూదా పత్రిక 23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. కాబట్టి లాగడం అంటే అర్థమైంది, అగ్ని గుండాన్ని మనం వెళ్ళాలని కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరగబోతుంది, లారో కారు రాబోతుంది, అతను తెలియలా చూసుకోలే, మనం ఏం చేయొచ్చు? అతను ఇలా లాగితే ప్రమాదం తప్పించబడతాం. కాబట్టి అక్కడ సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. అంటే లాగటంలో కూడా ఒక వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? రక్షిస్తున్నాం. అంటే వాడు దేనికి పాత్రుడు? అగ్నిగుండానికే పాత్ర. అంటే సువార్త అతను చెప్తే ఏమవుతుంది? అతని అగ్నిగుండా నుంచి మనం అతన్ని లాగిన వారు అందుకు ప్రకటించాలి. ఏ వ్యక్తి కూడా అగ్నిగుండానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కనుక మనం సువార్తను ఏం చేయాలా? ప్రకటించాలా. ఎందుకు ప్రకటించాలంటే ఒకటి అగ్నిలో నుండి లాగినట్లు, అందుకు అతన్ని కాపాడడానికి, అతను రక్షించడానికి వరకు మనం సువార్తను ప్రకటించాలి. ఇది మొదటి. రెండోదిగా చూడండి, ఒక 4-5 విషయాలు వీలైతే జ్ఞాపకం చేస్తాను. రెండోదిగా చూస్తే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. రెండోదిగా సమూయేలు గ్రంథం 30:24. రెండవది ఏంటి అంటే 30:24. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? 30:24 మొదటి సమయం చదువు.
మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానులతో లేచిన వాని భాగం అంతే. అంటే సువార్తలో 3 రకాలు ఉన్నాయని చెప్తుంది ఇక్కడ. మొదటిది, ఒక వ్యక్తికి యేసు నామాన్ని పరిచయం చేసిన సువార్త ప్రకటించినట్టే. సువార్త ప్రకటించాలంటే నేను వాక్యం చెప్పలేను, నేను మైకులు చెప్పాలంటే భయం, నా నోరు కుదరదు, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. కానీ సువార్త చెప్పే విధానంలో 3 రకాలంట. ఏంటిది అది? మొదటిది, యుద్ధం చేసినా అదే జీతమే, వస్తువుల దగ్గర కాపులున్నా అదే జీతం. అంటే అర్థం ఏంటంటే, సువార్త ప్రకటించకపోయినా కూడా జీతం మనకుంది. సువార్త ప్రకటించినట్టే లైన్లో నిలబడ్డా, ఆ లైన్లో నిలబడ్డ కూడా మన సువార్త ప్రకటించినట్టే. ఆ లైన్లో వెళ్తున్న వాళ్ళకి ఎండకి దాహానికి కాస్త మంచినీళ్ళు అందించిన సువార్త ప్రకటించినట్టే. ఆ లైన్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా అడిగితే ఒక పత్రికని వాళ్ళ చేతికి అందించిన సువార్తను ప్రకటించినట్టే. లేదు అనుకుంటే మనకు వీలవలేదు ఆ సువార్త విషయంలో, మన దగ్గర కలిగిన డబ్బులు ఆ సువార్త వాళ్ళ కొరకై ఖర్చు పెట్టినా మనకు కూడా జీతం ఉంటుంది. లేదనుకుంటే ఆ సువార్తలో వడ్డించినా కూడా మనకు కూడా సువార్త ప్రకటించినట్టే. అది కాదు కూడా అనుకుంటే మనము పోయి లైన్లో నిలబడినా కూడా మన సువార్త ప్రకటించినట్టే. ఒకవేళ ఆ ఊరికి వెళ్తున్నాం, బండికి 100-150 పెట్రోల్ కొట్టించుకొని ఆ ఊరు వెళ్తే కూడా సువార్త ఊరికి పోయి రావటమేగా అనుకుంటారు కొంతమంది. ఏమనుకుంటారు? ఆయన పోయి ఏం చేసినాం, పోయినా ఒక గంట కూర్చున్నాం, మళ్ళీ వచ్చినాం, ఆ మాత్రం గంటకి ఎందుకు పోవాలి? లేదు, అసలు ఆ ఊరికి వెళ్తే చాలంట ఆ స్వార్థ ప్రకటించినట్టు. నేను చాలా చోట్ల ప్రమాదకరమైన ఊర్లు ఉన్నాయంటే ఆ ఊర్లో ఏ మైకులు గీకులు బైకులు గీకులు ఏమి లేకుండా వరకు లైన్లుగా పోతాం, రౌండ్గా తిరిగేసి వచ్చేసి ఒక గంట మందులో కూర్చొని, ప్రభా నువ్వు వెళ్ళమన్నావు, వెళ్ళాం, ఆ సెంటర్లో చెప్పాం, ఆ సెంటర్లో చెప్పాం, నువ్వు ఆకర్షించు, నువ్వు దర్శించు, నీ ఏర్పాట్లు ఉన్నారో వారి మనసుతో మాట్లాడు, వారి ప్రేరేపించు, రక్షణ పొందేటట్టు చేయి, ఈడొచ్చి ప్రార్థన. అది ఎవరికి అర్థం కాదు. అసలు వీళ్ళందరూ ఎవరు కొత్తగా వచ్చారు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరింటికి పోవట్లేదు, అడ్రస్ కూడా అడగట్లేదు, ఎవరు వింటారమ్మా ఆలోచిస్తారు. ఒకడొకడు బట్టలు పోగి అసలు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పోదాం ఏం చేస్తారు, అసలు వెళ్ళిపోతారు, అసలు ఎవరు వీళ్ళ ప్లాన్ ఏంటో పోదాం పంట ఆడిపోయి చర్చిలో కూర్చొని ఏం చేస్తుంటారు, ప్రార్థన, ప్రభాసం వారితో ప్రకటించి వచ్చావు, నువ్వు కార్యం చేయి. అదేమంటారు అంటే మనం వాళ్ళకి ఏమి చెప్పకపోయినా వాళ్ళు మనం వెంబడించి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చారంటే రెండు కూర్చొని వస్తాయి, వాళ్ళ కొంచెం టిఫిన్లు బిస్కెట్స్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏంటో వచ్చారు చెప్పండి, అసలు మీరు ఎవరో ఎందుకు వచ్చారో మేము కూడా వచ్చాం, మేము సువార్త చెప్పడానికి వచ్చాం. మరి చెప్పలేదే ఏంటిది, మరి చెప్పలేదే, ఏమో గ్రామస్తులు డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా వచ్చాం. మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందండి, తెలిసింది కదా మీరు ఇక్కడ దాకా వచ్చారు కానీ మేమైతే చెప్పలేదు, కానీ దేవుడు మీతో చెప్పించాడు, మిమ్మల్ని ఎక్కడ దాకా పని కట్టుకొని తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ వారం కార్యక్రమాలు జరుగుతాయి. మీకు ఇష్టమైతే రావచ్చు, నీకు ఇబ్బంది లేకపోతే రావచ్చు. చూసారా, వాళ్ళు ఎవడో ఒకడు మాకు ఇష్టమైన నీ పద్ధతి బాగుందని అడుగు, అయిపోయింది. అక్కడ కొత్త కోణాన్ని మనం స్వార్థ ప్రకటన కొరకే ఎంచుకోవాలి. ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు, కానీ దేవుని పని మనం దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి. ఇలాంటివన్నీ రకరకాల ట్రిక్స్ దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. కాబట్టి పత్రికలు పంచొద్దు, బైబిల్ పంచొద్దు, కానీ మనం సువార్త చేయొచ్చు. ఏంటి సార్ ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏంటిదంటే, మేము ఆడికి పోతున్నాం అండి, ఒక పని మీద పోతున్నాం. సరే పోయేది, అసలు ఎవరో ఏందని కూడా వెంటబడి వచ్చినాడు అనుకో, అయిపోయింది. వచ్చిన తర్వాత 2 మాట చెప్పి ప్రార్థన చేస్తాం. అంటే సువార్త అనేది ఒక కొత్త కోణంలో పౌలు చేసిన సువార్త వేరేలా. ఇప్పుడు మనం అలా చేయలేము సువార్త. పౌలు ఏం సువార్త చేశాడో చూడండి. పౌలు చేసిన సువార్త ఎలా ఉందంటే, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం అది 27-28 వచ్చిన చూడండి. ఓ ఏథెన్స్ వాసులారా అంటాడు,
అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. ఆయన ప్రకటించిన విధానం కొత్తగా ఉంది. 16వ వచనం చదువు. పౌలు ఆ, ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని వెళ్ళగా ఆ, ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ఇట్లేకపోయాడు. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితో ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకొని ఎక్కడెక్కడంట? ఒకటి సమాజ మందిరం, రెండోది యూదులతో, మూడోది భక్తిపరులతో, నాలుగోది సంత వీధిలో ప్రతిదినం తను కలుసుకుని వారితో తర్కించుచు వచ్చాను. ఎపికూరీయులను స్తోయికులను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదలబోతూ చెప్పున్నది ఏమిటని చెప్పారు. అతడు చేసును గురించి పునరుద్ధానం గురించి ప్రకటించిన కనుక 22 చదవండి డైరెక్ట్గా మనకు సబ్జెక్ట్ ఎథెన్సు వారు నివసించు పరదేశులను ఏదో యొక్క కొత్త సంగతి చెప్పుటయందును వినుట యందు మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పౌలు అరణ్యపు మధ్య నిలిచి చెప్పాను ఏమనగా 22 ఎథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అది దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడేది. అంటే ఎక్కడ పోయి చెప్పినాడు? ఇప్పుడైనా వాళ్ళ దేవాలయంలో పోయి చెప్పినాడు. బలిపీఠం అది ప్రతిమ ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో ఉంటుంది. ప్రతిమ ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఎవరైనా మనకు తెలియని దేవుడు ఉన్నాడేమో అని రాసుకున్నాడు. కొత్త దేవుడు, తెలియని దేవుడు. అంటే మన దేవాలయంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. ఇప్పుడు మన వీధులు ప్రకటించడానికి వీలు లేదు. అంటే పౌలు ప్రకటించిన కాలానికి మనం ప్రకటిస్తున్న కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని ప్రకటన అనేది చేయాలి సువార్త. కానీ దానికి రకరకాల పద్ధతులు, మెథడ్స్ మనం ఎంచుకోవాలి. సువార్త అయితే ఆపకూడదు. రకరకాల పద్ధతులు మనం సువార్త చేయాలి. చూస్తారు ఎంత ఆశ్చర్యం ఉందో. పౌలు ఎక్కడికి వెళ్ళి చెప్పాడంట? వాళ్ళ దేవత భక్తి స్తంభం బలిపీఠం దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బలిపీఠం ఏడు ఉంటుంది? ఆలయంలోనే కదా. వాళ్ళ ఆలయంలో చెప్పాడు, వీధిలో చెప్పాడు, యూదులకు చెప్పాడు, సమాజ మందిరంలో చెప్పాడు. వాళ్ళకు అనుకూలమైన చోటికి కూడా వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రకటించేది చాలా పద్ధతులు ఉన్నాయి అని అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? సువార్త ప్రకటించే విధానం చాలా పద్ధతులు, కానీ ప్రకటన అయితే చేయాలి. కొంతమంది అంటారు, ఏమంటారంటే రాననుకున్నారా, రాలేరనుకున్నారా? ఏమంటుంది? వచ్చే విషయంలో టైం లేదు, కానీ రావటం అయితే పక్క. అలాగే సువార్త అయితే పక్క. సువార్త అయితే ఎలా ఉండాలా? కానీ దాని పద్ధతులు మాత్రం ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ గోల్ ఏంటంటే సువార్త. గోల్ ఏంటిది? మెయిన్ మన ఏమేంటిది? ఎజెండా ఏంటిది? సువార్త చేయటమే. అందుకనే పౌలు కాలంలో ఉన్న దినాలు ఇప్పుడు లేవు, కానీ మనం పౌలు చేసిన సువార్త మనం కూడా చేయాలి. పౌలు అంటాడు, అది ప్రకటించకపోతే నాకు శ్రమ. మనకు కూడా అది శ్రమ. ఇప్పుడు శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అయినా ప్రకటించాలి. చూడు దానికి ఏం చెప్పాడు దేవుడి వాక్యాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 51:7. యెషయా గ్రంథం 51:7. నీతిని అనుసరించి వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమున ఉంచుకున్న జనులారా ఆలకించు. మనుషులు పెట్టు నిందకు భయపడకూడదు. అంటే నిందకు భయపడకూడదు, కానీ మనం ఏం చేయాలి? ప్రకటించాలి. నిందలైనా, పోరాటాలైనా, వ్యతిరేకతలైనా, అవమానాలైనా, ఇబ్బందులైనా, దాడులకైనా మనం ఏం కావాలంట?
ఏం కాకూడదు? ఏం కాకూడదు? భయపడకూడదు. సువార్తనైతే ప్రకటించాలా, కానీ ఏముండకూడదు? భయం ఉండకూడదు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, అంటే ఎంతో భయాక్రాంతులకి గురైనా సరే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. రెండోది ఏంటో చూడండి, వాళ్ళు వినకపోయినా ప్రకటించాలంట. ఇర్మియా 7:26. ఇర్మియా 7:26. మరి వినకపోతే ఎట్లా ప్రకటిస్తాం? అంత భయానకమైన వాతావరణంలో పోయి ఎలా ప్రకటిస్తాం? అయినా ప్రకటించాల్సిందే. వినకపోయినా ప్రకటించాలంట. చదవండి 7:26. వారు నా మాట వినకై ఉన్నారు. వారు నా మాటకు వినకై ఉన్నారు. చెవి ఎగ్గకై ఉన్నారు. చెవి ఎగ్గకై ఉన్నారు. తమ మెడను వంచకై ఉన్నారు. మనస్సును కఠినపరుచుకుంటున్నారు. అయినా సరే మనం ఏం చేయాలంట? వాళ్ళు ఏం వింటారండి? ఆ ఊరికి ఎందుకు పోవాలండి? ఒక్క కుటుంబం కూడా లేదండి. ఎవరు సపోర్ట్ చేస్తారు? కనీసం ఇంటికి కూడా పిచ్చేవాళ్ళు లేరు, చాయ్ ఇచ్చేవాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకండి ఆ ఊరికి? ఇవే చాలామంది సంఘాలలో ఉన్న విధానాలు ఇవే. ఏదో ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటే సరిపోదా? వచ్చిన 4 మాటలు చెప్తే ఆ ఊరికి పోవాలా? అక్కడ ఎవరున్నారు మనకు తెలిసిన వాళ్ళు? పలకరించే వాళ్ళు ఎవరు? చాయ్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఎవడైనా కొడితే పట్టించుకునేవాడు కూడా లేడు. దిక్కు దివాళం ఎవడు లేడు. చంపేసిన దిక్కు లేదండి. ఎట్లా? ఆ ప్రవీణ్ గారు చెప్పినట్టు. అయినా సరే మనమైతే ఏం చేయాలంట? ఇది దేవుని ఆజ్ఞ. అయినా సరే మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఇర్మియా 6:19 చదవండి. ఇర్మియా 6:19. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకై ఉన్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించున్నారు కనుక. అయినా సరే ఏం చేయాలంట మనం? అసలు వాళ్ళు వినరు. వినకపోయినా మనం ఏం చేయాలంట? ప్రకటించాల్సిందే. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లెట్లా ప్రకటించాలా అనేది మనం చూద్దాం. దినవృత్తాంతంలో 16:23 ఒకటి చదవండి. కీర్తన 96:2 10 చదవండి. మొదటి దినవృత్తాంతంలో 16:23. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఏం చేయాలంట? ఎప్పుడెప్పుడంట అది? మరి మనం ఏం చేస్తాం? అనుదినము మన పనులు మనకు ఉంటాయి. అనుదినము దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి ఈరోజు ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పాలా, ఒక్కరికైనా సువార్త చెప్పాలా, ఒక్కరికైనా యేసునామం వారికి వినబడేటట్లు చేయాలి. ఏ పనిలోనైనా ఉండు, ఏ కంపెనీలోనైనా ఉండు, ఏ కార్యాలయంలోనైనా ఉండు, ఏ ప్రయాణంలోనైనా ఉండు, కానీ అనుదినము ప్రకటించాలంట. ఏం చేయాలి? అనుదినము మనం ఎలా నీరు తాగుతామో, అనుదినం మనం ఎలా ఆహారం తీసుకుంటామో, అనుదినం ఎలా మనం నిద్రపోతామో, అంటే జీవన శైలిలో ఒక భాగం కావాలంట సువార్త ప్రకటించడం. ఏం కావాలా? జీవన శైలిలో ఒక భాగం, వన్ ఆఫ్ ద పార్ట్గా పెట్టుకోవాలి సువార్త ప్రకటించడం. అనుదినము. 96:2 చదవండి కీర్తన. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము. ఇక్కడ మళ్ళా రెండోసారి కోడ్ చేస్తాం. అనుదినము ఒకసారి చెప్తే మనం మర్చిపోతాం, రెండోసారి కూడా అనుదినమైన రక్షణ సువార్త ఏం ప్రకటించాలంట? రక్షణ సువార్తను ప్రకటించాలి. 10 వచనం చూస్తే 96 కీర్తన 10. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఆయన జనులకు పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఒక విశ్వాసం ఉన్న చోటనే కాదు,
యేసు అంటే ఎప్పుడు తెలియని వినని వ్యక్తుల దగ్గర కూడా మనం ఏం చేయాలంట? అన్ని జనులకు కూడా మనం ఏం చేయాలి? అన్ని జనులు ఉండే ప్రదేశానికి కూడా వెళ్ళి మనం ప్రకటించాలి. మరి అన్నజనుల దగ్గర ప్రకటించడం చాలా కష్టం, క్రైస్తవుల దగ్గర ప్రకటించడమే కొంచెం ఇబ్బంది. మరి అన్నజనుల దగ్గర ఎట్లా ప్రకటిస్తాము? అంత వ్యతిరేకమే కదా. ఒకవేళ వాళ్ళకి యేసునామం చెప్తేనే కోపం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి అక్కడ ప్రకటించడానికి ఒక పద్ధతి మనం ఎంచుకోవాలి. అక్కడ ఏం ప్రకటించదు, వరకు లైన్లో బాగా వెళ్ళటం, బాగా వచ్చేయటం. అన్ని జనులను కూడా వారిని కూడా ఏం చేయకూడదు, విడిచిపెట్టి. అనుకూలమైన వాళ్ళకి కాదు చెప్పాల్సింది, ప్రతికూలమైన ప్రదేశంలో కూడా మనం ప్రకటించాలంటే కొన్నిసార్లు వీధులు ప్రకటించలేము. ఇప్పుడు చెప్పండి, ఎలా ప్రకటించవచ్చు? ఒక గదిలో పెట్టి ప్రకటించవచ్చు, గదిలో కూర్చొని ప్రార్థన ద్వారా కూడా ప్రకటించవచ్చు. ద్వారాలు లేవు ప్రభా, మూయబడి ఉన్నాయి, కన్ను ద్వారం తెరవు, ప్రకటించవచ్చు. ఒక ఆఫీస్ అని పేరు పెట్టి కూడా దాన్ని ప్రకటన ముఖ్యం. ఎలా పెట్టామనేది ముఖ్యం. మనుషులకి ఇది మోసం అన్నట్టు ఉంటుంది, కానీ మనం చేసేది దేవునికి అంగీకారంగా ఉండాలి. సువార్త ప్రకటన కొరకే కోణాలు, పద్ధతులు మనం ఎంచుకోవాలి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఏం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరులను తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారం ఆమెకు ప్రకటించుడి. కాబట్టి నీ దోషములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ దుర్మార్గత పోయింది, నువ్వు బాగుపడతావు. ఇక నీ కాలము, నువ్వు ఇప్పటికే చాలా నష్టపోయావు, ఇంకా పోగొట్టుకున్నావు. ఇకనైనా ఇక్కడ యెరూషలేముని దేంతో పోల్చాడు? ఒక స్త్రీతో అలంకరణగా రాశాడు. ఆమె దోష శిక్ష ఏమైందంట? చదవండి, చూడండి. ఆమె దోష శిక్ష, ఆమె దోష రుణం తీర్చబడేది. దోష రుణం ఏం చేయబడింది? తీర్చబడేది. ఆ దోష రుణం తీర్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరి పాపములను క్షమించే అధికారం, తొలగించే అధికారం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే దోష శిక్ష ఇక తొలగిపోయింది. ఇంతకాలం నువ్వు ఎలా జీవించావో ఒక్క అవకాశం, ఒక్క తరుణం నీకు ఇవ్వబడుతుంది. నీ పాపములు క్షమించాను ఒక ఆయన. నీ దుర్మార్గత, నీ దుష్టత్వం, నీ మలినం, నీ భ్రష్టు పట్టిన జీవితం ఇంక ఇది చాలు. దేవుడిని క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా ఒక్కసారి యేసు వైపు తిరుగుతాయి, హృదయపూర్వకంగా ఆయన నువ్వు చేర్చుకుంటే నీ మధ్యలో నువ్వు ఏమీ చేయని అవసరం లేదు, ఆయన అంగీకరిస్తే చాలు. ఇలా చెప్పాలి. అదే సువార్త. అది కూడా సువార్తనే. అంటే ఎంతోమంది ఇక సమీపంగా ఉన్నారు, మరణ పంచుల్లో ఉన్నారు, చివరి క్షణాలలో ఉన్నారు. వారు దేవుడిని అంగీకరిస్తే, దర్శిస్తే ఒక అద్భుతం జరుగుతుంది. నీ పాపం ఎవ్వరు క్షమించలేరా? నిన్ను అందరూ తృణీకరించారా, వెలివేశారా, గేలి చేశారా, ఎగతాళి చేశారా, చావు అన్నారా, ఎందుకు నీ బ్రతకన్నారా? కానీ నీకు ఒక అవకాశం ఉంది. ఇష్టపడతావా? నా మాట వింటావా? ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. అందరూ నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నా మాట వింటే. అలా మనం ఆయన సువార్త కొన్ని మాటలు చెప్పాలి. నేను దేవుడిని హెచ్చిస్తాను, దేవుడిని ఆశీర్వదిస్తాడని మనం చెప్పాలి. ఒకవేళ చెప్పడానికి అవకాశమే లేదు కానీ చెప్పాలంట. చూడండి, చివరి వచ్చింది చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎలా చెప్పొచ్చు సువార్తని? ఎలా సువార్త చెప్పొచ్చు అంట? ఆ ఊరైతే వెళ్ళాలి, ఆ ఇంటికైతే వెళ్ళాలి, ఆ కుటుంబాన్ని అయితే దర్శించాలి, ఆ గ్రామానికి అయితే వెళ్ళాలి, ఆ పట్టణానికి అయితే వెళ్ళాలి. మరి ఏం చేసే సువార్త అయితే ఇక్కడ చెప్పారు.
ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు మీ మాట వినకుడిన ఎడల ఎడల మీరు ఆ ఇంటి అయినను ఆ పట్టణంలో పట్టణంలో విడిచిపోయేటప్పుడు మీ పాదధూళి దులిపివేయండి. అది కూడా సువార్త. ఏంటంట? ఏ ఇంటికి మనల్ని ఆహ్వానించకపోయినా, ఏ పట్టణంలో ఏ గ్రామంలో మనకు ప్రవేశం లేకపోయినా, ఇక్కడ సువార్త చేయడానికి వీలే లేదన్నా, ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు, ఇక్కడ మీ వాళ్ళు ఎవరు లేరన్నా, మనమైతే ఆ గ్రామానికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి. ఏం చేయాలంట? మనం వెళ్ళొస్తే చాలు, మన పాదధూళి దొరికితే చాలు. అక్కడ దేవుడు ఒక అద్భుతం, ఆశ్చర్యకరాన్ని అక్కడ జరిగిస్తాడు. దేవుడు దర్శిస్తాడు. మన ప్రయాసకు, మన శ్రమకు, మనం పెట్రోల్ పెట్టుకొని మన శ్రమట కాల్చి ప్రయాసపడి అరగంట, గంట, 2 గంటలు ప్రయాణం చేసి మన సమయాన్ని వెచ్చించి వెళ్ళిన కారణం చేత దేవుడు ఆ గ్రామంలో, ఆ కుటుంబాల్లో, ఆ పట్టణం ప్రాంతంలో ఒక్కరినైనా కదిలిస్తాడు, ఒక్కరినైనా ప్రేరేపిస్తాడు, ఒక్కరికైనా అవసరత పెట్టి మనల్ని ఆహ్వానించేటట్టు చేస్తాడు. అయ్యా మీరు ఎవరు, ఎందుకు వచ్చిపోతున్నారు? అవునా, అయితే కొంచెం మా ఇంటికి వస్తారా, ప్రార్థన చేస్తారా? ఒక ఆయన బాగాలేదయ్యా, ఎవరిని ఆహ్వానిస్తారు? ద్వారం తెరపడుతుందా లేదా? ఒక్కరు కూడా మనం పిలవకపోయినా అలా మనం 4-5 సార్లు వెళ్తే ఎవరెవరు వస్తారు వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేస్తారా? అయితే ఆయన బాగాలేదయ్యా, ఆమె బాగాలేదయ్యా, అబ్బాయి బాగాలేదు, ఆ పిల్లోడికి బాగాలేదు, ఆ పాపకు బాగాలేదు, కాస్త ఎవరు వస్తారా? ఒక్కడు వస్తారయ్యా. ఇక్కడి ఇల్లు దగ్గరని దేవుడి ద్వారం తెరుస్తాడు, దేవుడి ద్వారం తెరుస్తాడు. కాబట్టి ఎలా పిలవకపోయినా మనమైతే వెళ్ళాలి, మనమైతే ఏం చేయాలా? వెళ్ళాలా. ఏమేమి పెట్టుకోవాలా? బండి ప్రయాణం చేయాలి, పెట్రోల్ పెట్టాలా, మన టైం కేటాయించాలా, చిమట పట్టినా, మంచినీళ్ళు ఇవ్వకపోయినా, టీ ఇవ్వకపోయినా, ఏమి దొరకకపోయినా, కడుపు మాడిపోతున్నా మనమైతే ఆ ఊరు వెళ్ళాలా, ఆ గ్రామానికి వెళ్ళాలా, ఆ పట్టణానికి వెళ్ళాలా. అక్కడ నాని వాళ్ళు ఒక్కరు లేకపోయినా, అక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక కుటుంబం, ఒక్క వ్యక్తి కూడా లేకపోయినా, ఆ ఊరిని మనం టార్గెట్ చేయాలా, ఆ ఊరిని మనం ఏం చేయాలా? టార్గెట్ చేయాలా. అక్కడికి మనం వెళ్ళాలా. ప్రభు అక్కడ కొనుగోలు లేరు ఆయన, అక్కడ టీ ఎవరు ఇయ్యరు, మంచినీళ్ళు కూడా ఇయ్యరు, దాహం వేస్తే అక్కడ ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని చంపిన దిక్కు లేదు. కాదు, అవన్నీ అవసరం లేదు. కానీ మనమైతే వెళ్ళాలి. మనం తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరెవరు వచ్చి, అయ్యా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? ప్రార్థన అట్టనా, అయితే పలానా ఇంట్లో కానీ బాగాలేదు కానీ కొంచెం ప్రార్థన చేస్తారా? వచ్చి అక్కడికి బాగాలేదు, అబ్బాయికి బాగాలేదు, అలా మనవడికి మనవరాలు బాగాలేదు, ఆ పశువుకు బాగాలేదయ్యా, చాలా ఇబ్బంది పడుతుంది, కొంచెం అక్కడికి వచ్చి ప్రార్థన. అలాంటి కూడా దేవుడు మన కొరకు ద్వారం తెరుస్తాడు, ఎవరినో ప్రేరేపిస్తాడు. కాబట్టి అసలు ఎవరు పిలవలేదు, ద్వారం తెరవలేదు, కానీ మనం వెళ్ళి ప్రభా ఈ ఊరు నువ్వు వెళ్ళమన్నావు, వచ్చావు, నీ పాదధూళి దొరకమన్నావు, తెలిపావు, నువ్వు దర్శించు. ఈ గ్రామాన్ని ఒక్కరు కూడా నశించుకోవటం ఇష్టం లేదు. ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు ప్రభా, నువ్వు ఆకర్షించు. మేమైతే వచ్చాం, మాకు ద్వారం తెరవగల అవకాశం. ఇదిగో పాదధూళి దొరకదు, ఇది కూడా సువార్త. ఇది కూడా ఏంటిది? పాదం మనం అక్కడ మోపి ఆ ధూళి దులిపి వచ్చినా కూడా సువార్త. చూసారా? కాబట్టి అందువలన అద్భుతంగా మనం పరిచర్య చేయాలి. అలా చేస్తే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఉంటుంది, 37-38 వచ్చినారు అనుకుంటే ఒకసారి చదువు, ఆ మాట చదువు, ప్రార్థన చేస్తాం. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ఒక అద్భుతమైన సంగతి అక్కడ రాయబడుతుంది. 35, 36, 37 వచ్చినారు. విశ్వసించిన వారు అని ఉంటుంది. 32, 33. 32 చదవండి, 31, 32 చదవండి, అక్కడే ఆన్సర్ ఉంటుంది. విశ్వసించిన వారందరూ 31 నుంచి చదవండి.
వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు వారి కంపించెను. కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. విశ్వసించిన వారందరూ ఎట్లంట? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. ఎలా చేయాలంట? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. తర్వాత ఏమవుతుంది? విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోరంట. వారికి కలిగినదంతయు సమష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలుడు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దేని గురించి అంట? సువార్త అంటే ఏంటిది? ఆయన జననం, మరణం, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేది. భూములైన ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు అది సేవ కొరకై ఉపయోగపడింది. మన దగ్గర ఏం లేకపోవచ్చు, దేవుడు కదిలిస్తాడు, విశ్వసించేటట్టు చేస్తాడు. స్థలాలు, పొలాలు, భూములు అమ్మి ఆ డబ్బులు తెచ్చి సేవ కొరకై వాడండి. ఈ ఊర్లో పరిచయం లేదు, ఇక్కడ స్వార్థ లేదు, ఏళ్ళు తరబడి ఎదురు చూస్తున్నాం. ఎవరు వస్తారా? ఈ గ్రామాలు బీడిపడిపోతున్నాయి. వ్యసనాలు బానిసలు అయిపోయినారు. గంజాయికి, డ్రగ్స్కి, దొంగతనాలకి, మోసాలకి, విగ్రహారాధనకి, మూఢనమ్మకాలకి, ఆచారాలకి బానిసలైపోయినారు. ఈ ప్రజలందరూ నరకానికి వెళ్ళాల్సిందేనా? ఎవరు వస్తారని మేము ఎదురు చూస్తారు. ఇంతకాలం మీరు వచ్చారు, ఇదిగో మీకు ఏదైనా కొరత అయితే దీన్ని వాడుకోండి పరిచయం కొరకు. ఎందుకనగా ఈ ప్రజలు నశించుకోవడం మాకు ఇష్టము లేదు, మా వల్ల కావట్లేదు. అందుకనే మా దగ్గర కలిగినది మీకు ఇస్తాం. ఎవరి దగ్గర పెట్టారంట? వాళ్ళు వెల తెచ్చి అపోస్తల పాదం దగ్గర పెడితే దాని ద్వారా స్వార్థ జరిగింది. కాబట్టి దేవుడి ద్వారం తెరుస్తాడు. మన దగ్గర ఏం లేకపోవచ్చు, మనం చేయాల్సింది మనం చేస్తే, మనం వెళ్ళటమే మన డ్యూటీ. ఏంటి? నిర్గమకాండ 4:15 ఏంటి? మనం వెళ్ళటమే, అక్కడికి మనం వెళ్ళటమే. మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఆ పద్ధతిలో బలంగా దేవుడు వాడుకుంటాడు. బలమైన ద్వారం తెరుస్తాడు, సంగమిస్తాడు, పరిచరిస్తాడు. కావాల్సిన ఏ వనరులు కావాలనే అవసరం ఉందో అవన్నీ ఇస్తాడు. మనం వెళ్ళి లోబడ్డం, దినం ప్రకటించాలి. వాళ్ళకి వినకపోయినా, వాళ్ళు లోబడకపోయినా, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కానీ మన మీదైతే భారం మోపబడింది. ఏమి లేకపోయినా మన కాలు దులిపేసి వస్తే చాలు, అది కూడా మన స్వార్థ సేవ చేసినట్టే. మనం ఏం వర్తమానం చెప్పకపోయినా, ఏం చెప్పినా, బండికి 1 లీటర్ పెట్రోల్ కొడుచుకొని వెళ్ళేసి వచ్చినా స్వార్థ చేసినట్టే. మన టైం 2 గంటలు కేటాయించినా స్వార్థ సేవ చేసినట్టే. ఓరగా నిలబడినా స్వార్థ సేవ చేసినట్టే. దుమ్ము దులిపేసి వచ్చినా స్వార్థ సేవ చేసినట్టే. ఇది ఎవరికి అప్పగించాడంట? చివరొచ్చిన చదవండి, 40వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనం. ఎవరికి అప్పగించాడు ఇది? ఇది ఎవరు చేయాలంటే ఇదంతా పని ఎవరు చేయాలంట? సియోను సువార్త ప్రకటించుచున్నదానా అంటే ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరితో చెప్పారు? డైరెక్ట్గా సియోను చేయాలి. అంటే సియోనుకు ఈ పని అప్పగించాడు, సియోను చేయట్లేదు. అందుకనే దేవుడి ద్వారం తెరిచాడు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఆ టైటిల్ మనం కైవసం చేసుకున్నాం. అలా దేవుడి చేత మనం పిలువబడాలి. ప్రభా, నేను సువార్త ప్రకటించే స్థాయిలో, మా సంఘం సువార్త ప్రకటించే స్థాయిలో నువ్వు ఏదైతే చెప్పావో అది మేము చేయగలం ప్రభా. అలా మమ్మల్ని ఉంచు. దానికి కావాల్సిన వనరులు, అవసరాలు, అక్కర్లు అన్నీ కూడా నువ్వే తీర్చు. జస్ట్ మేము నిలబడితే చాలు, దులిపితే చాలు అని చెప్పావు కదా ప్రభా. ఏ విధంగా వాడుకోబోతున్నామో, ఏ విధంగా నన్ను వాడుకుంటామో, ఏ విధంగా మా సంఘాన్ని వాడుకుంటామో, ఏ విధంగా ప్రజలు వాడుకుంటామో, ఆకర్షిస్తావో మాకు తెలియదు. మేము లోపడతాం నాయన. నీ చిత్తం జరిగించు ప్రభా. ఈ వాక్యం నా జీవితంలో
మా సంఘంలో కూడా నెరవేర్చుతండి అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేస్తాం చేయొచ్చు. ఒక చిన్న తీర్మానంతో